ఓకేనా. అయితే మన రీసెంట్ గా చూస్తే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కొన్ని కీలక విమర్శలు అయితే చేశారు. కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి. దీన్ని ఎలా చూస్తారన్న? వాళ్ళు ఏదైతే కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని సంబోధించారో, ఈరోజు హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వాళ్ళ సాక్షి ఛానల్లో ఇంకా అదే పనిగా ఏదైతే వాళ్ళ నాయకుడు కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నప్పుడు వదిలేయాలి కదా. కానీ సాక్షి ఛానల్లో కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే 11 సీట్లు వచ్చినాయి అనే అభిప్రాయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సాక్షి మీడియా కూడా ప్రత్యేకించి కేవలం పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోవడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది, 11 సీట్లు రావడానికి కేవలం జనసేన పార్టీయే కారణం అనే ఉద్దేశంతో అక్కసు వెక్కతే కేవలం నన్ను పవన్ కళ్యాణ్ వల్ల ఈ రోజు నాకు అసెంబ్లీకి పోయే పరిస్థితి లేకుండా వచ్చింది, ప్రతిపక్ష హోదా కూడా నాకు రాకపోవడం కారణం జనసేన పార్టీ అనే భావనలో ఈ రోజు సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదో జెండాలు పెట్టుకున్నారు, పొత్తులు పెట్టుకున్నారు, భవిష్యత్తులో కూటమితోనే పోతా అన్నారు, చంద్రబాబు నాయుడు దుష్టుడు అట్లాగని చెప్పేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు జనసేననే టార్గెట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా కానీ ప్రజలు ఇచ్చినటువంటి 11 సీట్లు ఏదైతే ఉన్నాయో వారందరితో కలిసి అసెంబ్లీకి వెళ్ళి జరుగుతున్నటువంటి ప్రజలకు ఏదైనా వ్యతిరేకమైన అభిప్రాయాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలందరికీ సపోర్ట్ గా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కేవలం జనసేన పార్టీని టార్గెట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. అది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా కానీ తిరిగి ఆ 11 సీట్లతోనే ఉంటారు. చూడొచ్చు, వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కువ పరిపాలన నడుస్తుంది అంటున్నారు. రీసెంట్ చూస్తే పోసాని మురళీకృష్ణ గారు, సినీ నటుడు, ఆయన వల్లభనేని వంశీ గారు, కొంతమంది అయితే వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళందరూ కూడా మనం గమనించాల్సిందంటే వాళ్ళు నోటికి పని చెప్పి చేతికి చిల్లర తీసుకున్న బ్యాచ్. వాళ్ళందరూ కూడా కేవలం నోటికి పని చెప్పి చేతికి చిల్లర తీసుకున్నారు. ఈ పోసాని కృష్ణమురళి కానివ్వండి, లేదంటే బోరుగడ్డ అనిల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ రోజు నోటికి పని చెప్పారు. అంటే వీళ్ళు పదవులు కాసిపడు, వైసీపీ ఇచ్చే డబ్బులు కాసిపడే. కేవలం ఆ రోజు అతన్ని ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ పెట్టి ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము దాదాపు 4 లక్షల రూపాయలు వెచ్చించి పోసానికి రాచమర్యాదలు చేశారు. ఈ రోజు అతను ఏం మాట్లాడాడు అనేది సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారి భార్య పైన, పిల్లల పైన అసభ్యమైన పదజాలంతో దూషించాడు. ఈ రోజు ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి నాయకులు అతను అరెస్ట్ చేస్తే ఇది అక్రమమైన అరెస్ట్ అని చెప్పేసి సాక్షి మీడియా ఛానల్లోను, సాక్షి ఛానల్లో కూడా లైవ్ డిబేట్లు పెట్టి పోసానికి అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులను ఈ రోజు వైసీపీ పార్టీ సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు రోజా గారు అవ్వచ్చు, లేదంటే కూడా నాని గారు అవ్వచ్చు, గని నాని గారు అవ్వచ్చు, రీసెంట్ గా ఉంటున్నారు. అయితే వీళ్ళ కూడా రేపు ఇదే పరిస్థితి అవుతుందంటారా? తప్పకుండా. ఎందుకంటే ఎవరైతే సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. వారు ఏ పార్టీలోనూ ఉన్నాయి, జనసేనలో ఉన్నాయి, టీడీపీలో ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులకి తప్పనిసరిగా భవిష్యత్తులో రాజకీయాలు హుందాగా జరగాలి అంటే ఎలాంటి వ్యక్తులకి ఏ పార్టీ నాయకుడైనా కానీ నోరు అదుపులో పెట్టుకునే విధంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ రోజు అసెంబ్లీలోనే, సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలోనే ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకున్నారు, హేళనగా ఎగతాళిగా మాట్లాడారు. అలాంటి సందర్భం ఉన్నప్పుడు ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నాకు ప్రజల పక్షాన మాట్లాడడానికి వాయిస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇలాగే పందా ఉంటే ఆ 11 సీట్లు రావడం కూడా కష్టంగానే ఉంటది. మా నియోజక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ఎలా ఉందన్న పనితీరు? ఎలా ఉంది ఆయన పనితీరు? పర్లేదు, బానే ఉంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అన్ని బానే ఉన్నాయి. కానీ కొన్ని లోటుపాట్లు ఉంటున్నవి. అంటే గతంలో ఎమ్మెల్యే ఎవరు? గతంలో నంబూరు శంకర్రావు గారు ఉన్నారు. ఆయన పనితీరుకి ఏదైతే కూటమి నాయకత్వం, కూటమి ప్రభుత్వం వస్తే ప్రజలందరూ కూడా మనకి అభివృద్ధి నడుస్తుంది, రాజధాని డెవలప్ అవుతుంది, రాజధానికి మనం కూతవేటు దూరంలో ఉన్నాము, తప్పకుండా మనకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి భావించారు. అలాగే కూటమి ప్రభుత్వం రావంలోనే కొంతమంది నిరుద్యోగుల్ని మొత్తాన్ని కూడా ఒక చాటుకి తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు ప్రవీణ్ గారు. తప్పకుండా ఆ విషయంలో కొంతవరకు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇంకా కొన్ని చోట్ల కొంతమంది రైతులు కానివ్వండి, కొంతమంది ఎంఆర్ఓ ఆఫీస్లోని, ఎండిఓ ఆఫీస్లో చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా దానిపై దృష్టి పెడితే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వస్తే మనకి బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేశారు. ఆ లక్ష్యం నెరవేరుతుంది.
ఎమ్మెల్యే గారు కూడా దాదాపుగా అందరికి అందుబాటులోనే ఉంటున్నారు. ఇంకా మనకి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన పార్టీ వారు కూడా నమ్మి మనకి భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భాషం ప్రవీణ్ గారు మనకు అందుబాటులో ఉంటారని నమ్మేశారు. తప్పకుండా వారి ఆలోచనకు అనుగుణంగా ఎమ్మెల్యే గారు పనిచేస్తారని మేమందరం భావిస్తున్నాం. ఒక్క మాటలో ఓవరాల్ గా ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం ఏదైతే కాకపోతే ఇప్పుడు ప్రజలు సంక్షేమం మనకు అందట్లేదు అని ఆలోచన చేస్తున్నారు. కానీ భవిష్యత్తులో వాళ్ళు అందరూ దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు జరిగిపోయినవి. మనం దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. తప్పకుండా రాజధాని అనేది మనకి మెయిన్ ముఖ్యమైన అంశం. రాజధాని ఒకటి, పోలవరం ఒకటి మనకి గుండెకాయ లాంటివి. ఆ 2 ప్రాజెక్టులు పూర్తయిన రోజు తప్పకుండా అభివృద్ధి పథంలో నడుస్తుంది. కూటమి ప్రభుత్వం ఓవరాల్ గా అయితే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది.